ప్రైజ్ ద లార్డ్. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును. ఆమేన్. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. అసలు నోటి మాట వల్ల కలుగు నొప్పి ఏంటి అనే కదండి. అవునండి, నోటి మాట వలన కలిగే నొప్పి చాలా గాయాన్ని చేస్తుంది హృదయాన్ని. మనుషులు మామూలుగా ఏదన్నా ఒక దెబ్బ వేసినా మర్చిపోతాం. కానీ నోటి మాట వల్ల కలిగే నొప్పి అంటే అసలు అది ఎంత బాధగా ఉంటుందంటే, ఒక్కోసారి చెప్పాలి అంటే కొన్ని మాటలు ఎంత నొప్పిని కలిగజేస్తాయంటే హృదయాన్ని ఎంతో గాయం చేస్తాయి. అవి కొన్ని మాటలు అయితే సూదులతో గుచ్చినట్టు కూడా ఉంటాయండి. ఆటి పుల్లిరుపు మాటలు కూడా ఉంటాయి. కొందరు భలే మాట్లాడుతూ ఉంటారు, పుల్లిరుపు మాటలు మాట్లాడతారు. అక్కడ వీళ్ళు ఎంత మంచిగా ఉంటున్నప్పుడు కూడా వీళ్ళని ఏదో ఒకటి అనాలి, వీళ్ళని ఏదో ఒకటి బాధ పెట్టాలి అని అనేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారండి. ఎందుకు అనంటే వీళ్ళు మంచి చేయరు, చేసేవాళ్ళని చూస్తూ ఉండలేరు. వీళ్ళు ఏదో ఒకటి వీళ్ళని అనేయాలి అంటాం. చక్కగా వీళ్ళకి ఏముందో ఒక మాటే కదా, కానీ ఆ నోటి మాట వల్ల అరే ఎంత బాధ వస్తుంది, వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఉండదు. అందుకే మీకు నోటి మాటలు వాళ్ళకి కలిగే నొప్పి నేను నీకు తగలనివ్వను అంటున్నాడు. మరి ముఖ్యంగా ప్రళయం లాంటి సమస్యలు వచ్చినా కూడా నువ్వు భయపడవు అంటున్నాడండి. ప్రళయం అంటే ఏంటండి? అసలు చెప్పాలంటే ప్రళయం అంటే సునామీ, అలాగా ఎన్నో అంటూ ఉంటాం కదా. ప్రళయం లాంటి సమస్యలు అలాంటివి వచ్చినా సరే మనం భయపడము అని చెప్తున్నాడు. ఎందుకు భయపడము అని అంటే దేవుడే మనకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఆమె దేవుడు మనకు తోడై ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. ప్రళయం లాంటి సమస్యలు అంటే నా పరిస్థితి ఏంటి, ఇలా ఉంది, అసలు ఏమవుతుంది అని కూడా మనకి ఏం అర్థం కావట్లా. అసలు ఏంటి ఇలా ఉన్నాము, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఎట్నుంచి ఎటు వెళ్తుంది, నాకు ఏమీ అర్థం కావట్లేదని కూడా చాలా విషయాలుగా భయపడుతూ ఆందోళన చెందుతున్నాం కదా. అందుకే దేవుడు స్వయంగా నోటి మాట వల్ల కలిగే నొప్పి తగలనివ్వని అంటున్నాడు. ప్రళయం లాంటి సమస్యలు వచ్చినా కూడా నువ్వు భయపడవు అంటున్నాడు. అంటే ఇంక డిక్లేర్ వర్డ్ ఇది, భయపడవు. భయపడతారేమో కాదు, భయపడవు అంటే ఏంటి? దేవుడు స్వయంగా మనకి ప్రళయం లాంటి సమస్యలు నీ మీదకి వచ్చినా భయపడవు అంటున్నాడు. ఆమె ప్రతి ఒక్క మాట కూడా దేవుడు మన నోటి మాట వల్ల నొప్పి కలగ చేయనీను అడ్డుకుంటానంటున్నాడు. ప్రళయం లాంటి సమస్యలు వచ్చినా నేను ఉన్నాను అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టే కదండి భయపడము. అందుకే ఆయనే మనతో మాట్లాడుతున్న మాట ఎటువంటి విషయాలుగా నోటి మాటల ద్వారా మీ హృదయం గాయమైందో ఆయనే మాన్పుతానంటున్నాడు. అటువంటి మాటలను కూడా దూరం చేస్తానంటున్నాడు. ప్రళయం లాంటి సమస్యలు వచ్చినా సరే మీరు భయపడరు అని దేవుడే స్వయంగా సెలవిస్తున్నాడండి. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరం కూడా ఎటువంటి నోటి మాటల చేత హృదయం గాయమైందో అయ్యే వాళ్ళని హృదయాన్ని ముట్టి ఆ గాయాన్ని సంపూర్ణంగా నువ్వే నాయన తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆ గాయాన్ని మాన్పొండుగాక. ప్రతి ఎటువంటి సమస్య వాళ్ళ మీదకి రాబోతుందో నువ్వే నాయన తండ్రి అడ్డుకుంటానంటున్నావు. వాళ్ళని భయపడవని కూడా నువ్వే సెలవిస్తున్నావు. అటువంటి ధైర్యం కూడా వాళ్ళ సంపూర్ణంగా నింపబడుగాక. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా వారి నోటి నిండా నవ్వు కలగజేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.